ఓం శాంతి. బాబా ఈరోజు మురళిలో పిల్లలు మీరు నరు నుండి నారాయణుడిగా తయారయ్యే చదువు చదువుకుంటున్నారు. ఈ చదువు మీరు చదువుకోవడంతో పాటు ఇతరులకు కూడా చదివించాలి, అంటే ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయాలి అని అన్నారు. అలాగే బాబా అన్ని వికారాల బంధనంలో ఈరోజు చిక్కుకొని ఉన్నారు. ముఖ్యంగా లోభం మోహం యొక్క వికారాల తాళ్ళ నుండి స్వయాన్ని విడిపించుకోవాలి అన్నారు. ఇది 12th अगस्त मुरली। मीठे बच्चे अब वापस घर जाना है, इसलिए बाप को याद करने और अपने चरित्र को सुधारने की मेहनत करो। మధురమైన పిల్లలు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, కాబట్టి తండ్రిని జ్ఞాపకం చేస్తూ తన చరిత్రను అంటే తన నడవడికను పరివర్తన చేసుకునే శ్రమ చేయాలి. నడవడికలో మార్పు తీసుకురావాలి. బాబా మన క్యారెక్టర్ని ఉన్నతంగా చేయడానికి వచ్చారు, కాబట్టి దాంట్లో మనం కూడా శ్రమ చేయాలి. మనం కూడా బాబాకు సహకరించాలి, బాబా చెప్పినట్లుగా నడుచుకోవాలి. ప్రశ్న, अज्ञान नींद में सुलाने वाली बात कौन सी है, उससे नुकसान क्या हुआ है? అజ్ఞాన నిద్రలో నిద్రింపజేసే విషయాలు ఏమిటి, దానితో నష్టం ఏం జరుగుతుంది? అజ్ఞాన నిద్రలో నిద్రింపజేసేటువంటి విషయం ఏమిటి, దానితో నష్టం ఏం జరుగుతుంది? బాబా చెప్పారు జవాబు, कल्प की आयु लाखों वर्ष कहना यही अज्ञान की नींद में सुलाने वाली बात है. కల్పం ఆయుష్ను లక్షల సంవత్సరాలు అనటం ఇదే అజ్ఞాన నిద్రలో ముంచేటువంటి విషయం. కల్పం ఆయుష్ను లక్షల సంవత్సరాలు అని చెప్పటం ఇదే అజ్ఞాన నిద్రలో నిద్రింపజేసే విషయం. దీనితో జ్ఞాన నేత్రహీనులుగా అయ్యారు. ఇల్లు చాలా దూరం ఉన్నట్లు భావించారు. పరంధామం ఇల్లు ఎంతో దూరంగా ఉన్నట్టుగా భావించారు. बुद्धि में है अभी तो लाखों वर्ष यहाँ ही सुख दुख का पाठ बजाना है. బుద్ధిలో ఏమని ఉంది, ఇప్పుడైతే ఇంకా లక్షల సంవత్సరాలు ఇక్కడే సుఖ దుఃఖాల పాత్ర వహించేది ఉంది అని. అందుకే పావనంగా తయారయ్యే శ్రమ చేయరు. అందుకే పావనంగా తయారయ్యే శ్రమ చేయరు. तुम बच्चे जानते हो అభి ఘర్ బహుత్ నజదీక్ హై. పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు ఇల్లు చాలా సమీపంగా ఉంది అని. అందుకే పావనంగా అయ్యేటువంటి శ్రమ చేయరు. ఇల్లు చాలా దూరంగా ఉంది, లక్షల సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడికి వచ్చేసి ఇంకెక్కడికి వెళ్ళేది లేదనుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. మీరు పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు, ఇల్లు అయితే చాలా సమీపంగా ఉంది, ఇప్పుడు మేము శ్రమ చేసి కర్మాతీతంగా తయారవ్వాలి అని. ఓం శాంతి. मीठे मीठे बच्चों को अब बाप ने घर याद दिलाया है. మధురాతి మధురమైన పిల్లలకు ఇప్పుడు బాబా ఇంటిని గుర్తు చేశారు. బల్ భక్తి మార్గ్ में भी घर को याद करते हैं, परंतु वहां जाना कब है, कैसे जाना है, वह कुछ भी नहीं जानते. భలే భక్తి మార్గంలో కూడా ఇంటిని జ్ఞాపకం చేస్తారు, కానీ ఆ ఇంటికి వెళ్ళేది ఎప్పుడు అది మాత్రం తెలియదు. ఎప్పుడు వెళ్తాము అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కల్పం ఆయుష్ను లక్షల సంవత్సరాలు అని చెప్పడంతో ఇంటిని పూర్తిగా మర్చిపోయారు. సమస్తే హే లాఖో వర్ష యహా హీ పాట్ బజాతే హే. ఏమనుకుంటున్నారు, లక్షల సంవత్సరాలు ఇంకా ఇక్కడే పాత్ర వహించేది ఉంది, ఇంకింటిని మర్చిపోతారు. ఇప్పుడు బాబా గుర్తు చేయిస్తున్నారు, పిల్లలు ఇల్లైతే మీకు చాలా సమీపంగా ఉంది కదా,
ఇల్లు గుర్తు రావాలి. ఇంకా మీరు దుఃఖం నుండి ముక్తిని పొందాలి, శాంతి కావాలి అంటున్నారంటే దాని అర్థం ఆ ఇంటికి వెళ్ళడమే. నేను మీరు పిలవడంతోనే వచ్చాను అంటున్నారు. మీ ఇన్విటేషన్తో నేను వచ్చాను, మీరు నన్ను పిలిచారు కాబట్టి వచ్చాను అంటున్నారు. మరి వస్తారా? తీసుకెళ్ళండి అని పిలిచారు, నేను వచ్చాను. మరి వస్తారా? ఎంత సహజమైన విషయం ఇది. భక్తి మార్గం గురించి ఎవరికి తెలియట్లేదు. ఎప్పుడు ముక్తిధామానికి వెళ్తాం అనేది తెలుసుకోవట్లేదు. ముక్తి అని ఇంటిని అంటారు. లక్షల సంవత్సరాలు అనడంతో అందరూ మర్చిపోయారు. బాబాను మర్చిపోయారు, అంటే తండ్రిని మర్చిపోయారు, ఇంటిని మర్చిపోయారు. లక్షల సంవత్సరాలు అనడంతో చాలా తేడా ఏర్పడింది. అజ్ఞాన నిద్రలో ఒక విధంగా నిద్రపోతున్నారు. ఎవరికీ జ్ఞానమే లేదు. భక్తి మార్గంలో ఇంటిని ఎంత దూరం ఉన్నట్లు భావించారు. బాబా అందుకే అంటున్నారు, వాహ ముక్తిధామంలో అయితే ఇప్పుడు వెళ్ళేదే ఉంది. ముక్తిధామం మనందరి ఇల్లు. ऐसे थोड़ी है तुम कोई लाखों वर्ष భక్తి करते हो. అలాగని మీరేమైనా లక్షల సంవత్సరాలు భక్తి చేస్తారా? లేదంటున్నారు. మీకు తెలియదు అసలు భక్తి మార్గం ఎప్పుడు మొదలైంది అనేది. లక్షల సంవత్సరాల లెక్క అసలు లేనే లేదు అంటున్నారు. తండ్రిని ఇంటిని మరచిపోయారు. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. కానీ అనవసరంగా అంత దూరం చేసుకుంటున్నారు ఇంటిని. ఇల్లు చాలా సమీపంగా ఉంది మనకి. ఇంటికి వెళ్ళే సమయం కూడా సమీపంగా ఉంది, కానీ ఇంకెంతో కాలం ఉంది అని భావిస్తున్నారు మరిచిపోవడం వలన. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు ఇల్లు అయితే మీకు చాలా సమీపంగా ఉంది, నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకే వచ్చాను. ఇంటికి వెళ్ళాలి అంటే మాత్రం మీరు పవిత్రంగా తప్పనిసరిగా అవ్వాలి. గంగా స్నానాలు చేసి వస్తాం బాబా, అప్పుడు తీసుకెళ్ళండి అంటే దాంతో ఏమీ పావనంగా అవరు. మీ శరీరం మురికే వదలదు. దాంతో నీళ్ళతో ఒంటి మీద ఉన్న మురికి కూడా వదిలిపోదు. అందుకే మనం ఎక్స్ట్రా సోప్స్ వాడతాం. ఊరికే నీళ్లు పోసుకుంటే మురికిపోతుందా? శరీరం పైన ఉన్న దుర్గంధం కూడా పోదు. మరి ఆత్మకు జన్మ జన్మలుగా పట్టుకున్నటువంటి వికారాల మలినము, మురికి, అపవిత్రత అదెలా తొలుగుతుంది? అందుకే బాబా అన్న దానికోసం మీరు నా స్మృతిలో ఉంటూ నా శ్రీమతం పైన నడవాలి. అర్ధకల్పం నుండి భక్తి చేశారు, ఇప్పుడు భక్తిని వదలరు. ఇప్పుడు బాబా అన్నారు, మీ భక్తి పాత్ర అయితే పూర్తయింది. భక్తిలో చాలా అపరమపారమైన దుఃఖాలను చూశారు. తండ్రి అయితే లక్షల సంవత్సరాల నుండి దుఃఖం ఇవ్వడం అలా చెయ్యరు కదా. మరి దుఃఖము అర్ధకల్పమే ఉంటుంది. లక్షల సంవత్సరాల పాత్ర లేనే లేదు. మొత్తం కల్పమాయుషే 5000 సంవత్సరాలు. అందులో దుఃఖం పాత్ర కొద్దిగానే ఉంది. లక్షల సంవత్సరాల నుండి దుఃఖాలనేమీ పొందుతూ లేరు. కానీ ఇది అర్థం కాక అలా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీ భక్తి పూర్తయింది. భక్తిలో అపరమపారమైన దుఃఖం ఉంటుంది. లక్షల సంవత్సరాల నుండి దుఃఖం అయితే మీరేమీ చూడలేదు. సత్యమైనటువంటి దుఃఖము మీరు కలియుగంలోనే పొందారు. ద్వాపర యుగం నుండి పొందిన దుఃఖం పెద్ద ఎక్కువ కాదు. ఈ కలియుగంలో వికారాల కారణంగా దుఃఖం ఎక్కువగా పొందారు. మొదట రజో ప్రధాన స్థితిలో ఉన్నప్పుడు ఏమీ అర్థం అవ్వలేదు, అంటే అప్పుడు ఇంతగా తెలియదు. ఇప్పుడైతే పూర్తిగా తెలివి తక్కువగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలతో బాబా చెప్తున్నారు, సుఖధామానికి వెళ్ళాలి అనుకుంటే పావనంగా కండి. జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు తలపైన ఉన్నాయి, అవి నా స్మృతితోనే దిగుతాయి అంటున్నారు. తలకెక్కిన పాపాలు దిగాలి అంటే, తలపై నుండి తొలగిపోవాలి అంటే బాబా స్మృతిలో ఉండాలి. స్మృతిలో చాలా సంతోషం కలుగుతుంది.
ఏ తండ్రి అయితే అర్ధకల్పం మీకు సుఖాన్ని ఇచ్చారో, సుఖధామానికి తీసుకెళ్లారో వారిని జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు ఆ తండ్రి చెప్తున్నారు, మిమ్మల్ని నేను లక్ష్మీనారాయణుల్లా తయారు చేస్తున్నాను. దీనికోసం ఒకటేమో పవిత్రంగా కండి, మరియు రెండవది మీ యొక్క క్యారెక్టర్ని, మీ నడవడికని కూడా పరివర్తన చేసుకోండి. వికారాలని భూతం అంటారు. లోభం భూతం కూడా తక్కువేమీ లేదు. ఈ భూతము చాలా అశుద్ధమైనది. మనుషులైతే పూర్తిగా చెడుగా అయిపోతున్నారు. లోభం కూడా చాలా పాపాలు చేయిస్తుంది. 5 వికారాలు చాలా కఠినమైన భూతాలు. వీటన్నింటినీ వదిలిపెట్టాలి. లోభాన్ని వదిలిపెట్టడం కూడా ఎంత కష్టమో, ఏ విధంగా కామాన్ని వదిలిపెట్టడం కష్టం అవుతుంది, అలాగే లోభాన్ని వదిలిపెట్టడంలో కూడా కష్టపడుతూ ఉంటారు. మోహాన్ని విడిచిపెట్టడానికి కూడా చాలా శ్రమ చేస్తూ ఉంటారు. అంటే ఏ భూతం దానికి అది చాలా ఉన్నత స్థాయిలోనే ఉంది, ఏది తక్కువ కాదు. అసలు ఏ వికారాలు వదిలిపెట్టవు. జీవితం అంతా కూడా అర్థం చేయిస్తూ వచ్చిన మోహం యొక్క తాళ్ళు అలాగే ఉంటాయి. క్రోధం కూడా వదిలిపెట్టడం కష్టమే అంటారు. పిల్లలపైన కోపం వస్తుంది, పిల్లలు అల్లరి చేస్తే కోపంతో గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది, దెబ్బ వేయాల్సి వస్తుంది అంటారు. పేరైతే క్రోధం పేరే తీసుకుంటారు. ఇంకే భూతం కూడా మీలో ప్రవేశించకుండా మీరు విజయాన్ని పొందాలి. బాబా చెప్తున్నారు, ఎప్పటి వరకైతే నేను ఉంటానో అప్పటి వరకు మీరు పురుషార్థం చేస్తూనే ఉంటారు. మరి తండ్రి ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ఇప్పుడు లెక్క పెట్టుకుంటున్నారా? ఇంకెన్ని సంవత్సరాలే మిగిలి ఉంది, ఆల్రెడీ ఇంత అయిపోయింది అని. బాప్ ఇతనే వర్షం సే బైట్ సమझाते हैं. తండ్రి ఇన్ని సంవత్సరాలుగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మంచి సమయం ఇస్తున్నారు బాబా మనకి. ఏదో హడావుడిగా వచ్చి వెళ్ళిపోవట్లేదు భగవంతుడు. దర్శనం లాగా చేయించట్లేదు. గుళ్ళో దర్శనం తోపులాటలో 1 సెకండ్ నాకు సరిగా కనబడలేదు, నన్ను తోసేశారు అని అంటారు. అంత కష్టపడి వెళ్ళి దర్శనానికి చివరికి కొందరికి సమయం లభించదు. కానీ బాబా మంచి సమయం కేటాయించారు పిల్లల కోసం. ఇన్ని సంవత్సరాల పాలన ఏదో కొద్ది మందికి కాదు, మరి ఇంతమందికి ఇన్ని రకాలుగా ఇవ్వడం ఇది మామూలు అదృష్టం కానీ కాదు. బాబాన్న సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం కూడా చాలా సహజం. వారం రోజుల్లో మొత్తం జ్ఞానం బుద్ధిలో వచ్చేస్తుంది. జన్మ జన్మాంతరాల పాపాలను తొలగించుకోవడానికి మీకు టైం పడుతుంది, కానీ జ్ఞానం అర్థం చేసుకోవడానికి మాత్రం పెద్దగా టైం పట్టదు. పాపాలను తొలగించుకోవడంలో శ్రమ ఉంది. దీనికోసం బాబా టైం ఇస్తున్నారు. మాయా అపోజిషన్ కూడా చాలా ఉంటుంది. పూర్తిగా మాయా పిల్లల్ని విస్మృతిలోకి తీసుకొస్తుంది. ఇక్కడ కూర్చుంటారు, కానీ రోజంతా బాబా స్మృతిలో ఏమైనా ఉంటున్నారా? బుద్ధి ఇతర విషయాల వైపు వెళ్తూ ఉంటుంది. అందుకే టైం ఇవ్వాలి. శ్రమ చేసి కర్మాతీత స్థితిని పొందాలి. చదువైతే చాలా సహజం. సెన్సిబుల్ పిల్లలు ఉంటే వారం రోజుల్లో మొత్తం జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేసుకుంటారు. పవిత్రంగా అవడంలో శ్రమ ఉంటుంది. దీనిపైనే ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. అనుకుంటారు విషయమైతే రైటే, చెప్తున్నది కరెక్టే అని. కానీ మేము ఈ బ్రహ్మకుమారిలను ఇంతగా నిందిస్తూ వచ్చాం కదా, అనవసరంగా ఇన్ని మాటలు అన్నాం, వాళ్ళు చెప్తున్నదైతే కరెక్టే కదా అని ఒకరోజు రియలైజ్ అవుతారు. వీరిక్కడ సోదరీ సోదరులుగా తయారు చేస్తున్నారు అని అంటారు. అవన్న తయారు చేయడం కాదు, ఉన్నదాన్ని గుర్తు చేయిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా దేవీ దేవతల ముందు వెళ్ళి ప్రార్థన చేసే సమయంలో భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు అనుకోండి. ఇద్దరు ఒక దేవి ముందు ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తారు? ఒకరు అమ్మ అని ఒకరు అత్త అని అంటారా దేవిని? ఇద్దరు ఏమంటారు? అమ్మా తల్లి అని సంబోధిస్తారు. అంటే ఒకే తల్లి పిల్లలం మేమంతా.
సృష్టిలోని వారందరం కూడా ఒకే తల్లి పిల్లలం, అందరం ఆ అమ్మవారి సంతానమే, ఆ భగవంతుని సంతానమే అంటారు కదా. మరి ఒకే తండ్రి పిల్లలు అంటే పరస్పరం సోదరీ సోదరులుగా ఉంటాము అని అంటారు. అందుకే ప్రతిజ్ఞ చేసే సమయంలో కూడా పిల్లలకి స్కూల్లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తారు. అంటే అందరం పరస్పరం సోదరీ సోదరులము అనే భావన. ఇది ఎందుకు చెప్పారు? కలిసి మెలిసి అందరం ఒక కుటుంబంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండాలి, గొడవ పడుకోకూడదు, అడ్జస్ట్ అవ్వాలి, దేనికైనా కొంత సహించుకోవాలి, అందరం ఒక పిల్లలమే కదా, ఒకే ఫ్యామిలీకి చెందిన వారమే కదా, ఈ యాటిట్యూడ్ని డెవలప్ చేయడం కోసం. కానీ అర్థం చేసుకోరు. ఇక్కడికి వెళ్తే అందరు ఇలా అక్కయ్య అన్నయ్య అని అంటారు, వీళ్ళు ఇంతే ఇంకా అని ఒక నెగటివ్ ఇంప్రెషన్ని పెంచుకుంటారు. కానీ వాస్తవంగా ఇది తరతరాలుగా మనం చెప్తూ వచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ ఆచరణలో చూపిస్తున్నాం. అలా అని గృహస్థమేం విడిచిపెట్టట్లేదు కదా, కేవలం మన ఆత్మిక భావనలో పరివర్తన. మనమందరం పరస్పరం సోదరి సోదరుల పాత్ర వహిస్తున్నాం. వాస్తవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప దీంట్లో ఎలాంటి చెడు లేదు, సమాజానికి ఏమీ నష్టం లేదు. దీనివల్ల ఇంకా మంచి జరుగుతుంది తప్ప ఇందులో తప్పేమీ లేదు. ఇది రియలైజ్ అవుతారు ఒకరోజు. ఇంకా కొంతమందికి ఈ విషయంలో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఒకరోజు తప్పకుండా రియలైజ్ అవుతారు. మరందరం ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానంగా ఉన్నాం. మొత్తం సృష్టిలోని వాళ్ళందరూ కూడా, మానవ మాతృలందరూ కూడా ప్రజాపిత బ్రహ్మ సంతానమే. ఎప్పటి వరకైతే వారి సంతానంగా కారు అప్పటి వరకు పవిత్రంగా కూడా ఉండలేరు. క్రిమినల్ ఐ నుండి సివిల్ ఐగా తయారు కావాలి అంటే ముందు ఎవరి సంతానం, ఎవరి పిల్లలం, అసలు ఏ చెట్టుకు చెందిన వారిమి అనేది అర్థం కావాలి. యుక్తి అయితే చాలా బాగుంది, మేము బ్రహ్మ కుమార్ కుమారీలం, పరస్పరం సోదరీ సోదరులము అని. ఇందులో చాలా సహాయం లభిస్తుంది. సివిల్ ఐడ్గా పవిత్రంగా తయారవ్వడంలో ఈ భావన చాలా సహయోగం చేస్తుంది. బ్రహ్మ కర్తవ్యం కూడా ఉంది కదా, బ్రహ్మ ద్వారా దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన, అనగా మనుషులను బాబా దేవతలుగా తయారు చేస్తున్నారు. బాబా వచ్చేదే పురుషోత్తమ సంగమ యుగంలో. మరి అర్థం చేయించడంలో ఎంత శ్రమ చేయవలసి వస్తుంది. బాబా పరిచయాన్ని ఇవ్వడానికి ఎన్ని సెంటర్స్ తెరుస్తూ ఉన్నాం. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. భగవంతుడైతే నిరాకారుడు, శ్రీకృష్ణుని దేహధారి అంటారు. వారిని భగవంతుడని అనని అనరు. భగవంతుడు వచ్చి భక్తి ఫలం ఇస్తారు అంటారు. కానీ భగవంతుడు ముందుగా తన పరిచయం ఇస్తాడు కదా. ముందు భగవంతుడు తన పరిచయాన్ని ఇస్తాడు. భక్తిలో భగవంతుని పరిచయమే లేకుండా ఫలం ఇస్తాడు అంటూ వెళ్ళి గురువుల ముందు కూర్చున్నారు. అయ్యో, అసలు ఎవరు ఇస్తారు? భగవంతుడు అంటే ఏ రూపంలో వచ్చి ఇస్తాడు, ఎలా ఇస్తాడు అది తెలుసుకోవాలి. ఫలం ఇస్తాడు అని అది మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు. మీరెంత అర్థం చేయించినా కొందరు అర్థమే చేసుకోరు. దేహదారీలు పునర్జన్మల్లోకి తప్పనిసరిగా వస్తారు. వాళ్ళ నుండి ఏమీ వారసత్వం లభించదు. ఆత్మలకు ఒక్క పరంపిత పరమాత్మ నుండి వారసత్వం లభిస్తుంది. మనుషులకు ముక్తిని, జీవన్ముక్తిని ఇవ్వలేరు. మనుషులేమి ఇలాంటి ఫలాన్ని ఇవ్వలేరు. ఈ వారసత్వం తీసుకోవడానికి మీరు ఇక్కడ పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఆ తండ్రిని పొందటానికి మీరు ఎంతగా శ్రమ చేస్తూ, ఎంతగా భ్రమిస్తూ వచ్చారు. మొట్టమొదటైతే కేవలం ఒక శివబాబా పూజలే చేసేవారు. భక్తిలో బుద్ధి ఇంకెటువైపు కూడా వెళ్ళేదే కాదు. అది అవ్యభిచారి భక్తి. తర్వాత అనేక మందిరాలు తయారయ్యాయి. ఎన్నో చిత్రాలు తయారు చేస్తారు. మందిరాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, వెరైటీ మందిరాలు. అనేక మంది దేవీ దేవతల మందిరాలను తయారు చేస్తున్నారు. భక్తి మార్గంలో మీరు ఎంత శ్రమ చేస్తూ ఉన్నారు.
మీకు తెలుసు శాస్త్రాల్లో ఎలాంటి గతి సద్గతి యొక్క మార్గం లేదు అని. బాబా ఒక్కరే ఈ విషయాలు తెలియజేయగలుగుతారు. భక్తిలో ఎన్ని మందిరాలను తయారు చేస్తూ వచ్చారు. వాస్తవంగా మందిరం అయితే దేవీ దేవతలదే ఉంటుంది. మనుషులకు ఎలాంటి మందిరాలు అనేవి తయారవ్వవు. ఎందుకంటే మనుషులందరూ పతితంగానే ఉన్నారు. పతితమైన మనుష్యులు పావనమైన దేవతల యొక్క పూజలు చేస్తూ ఉంటారు. భలే వారు కూడా మనుషులే. ఎవరు? దేవతలు కూడా చూడటానికి ఎలా ఉన్నారు? మనకిలాగే ఉన్నారు. కానీ వారిలో ప్యూరిటీ ఉంది. వారిలో హైయెస్ట్ లక్షణాలు, గుణాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. అందుకని అపవిత్రంగా ఉన్న మనుష్యులు పవిత్రమైన దేవతలని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే వారిలో దైవీ గుణాలన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మనిషిలో దైవీ గుణాలే లేవు, అందుకని పూజిస్తున్నారు. మీరు స్వయం పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ ఇప్పుడు పూజారిగా అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పూజారి నుండి పూజ్యులుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. మనుషులు భక్తి చేయటం అయితే ఎలా ఎంత విస్తారంలోకి వెళ్ళిపోయారు. ముందు శివబాబా పూజ, తర్వాత దేవీ దేవతలది, ఆ తర్వాత దేవీ దేవతల్లో కూడా సెకండ్ స్టేజ్ వాళ్ళ పిల్లలవి, దేవీ దేవతల యొక్క నెక్స్ట్ భక్తులవి. ఆ తర్వాత ఇంకా ఆ దేవీ దేవతలకు కూడా భక్తులు ఉంటారు వారివి. ఆ తర్వాత మనుషులవి, ఆ తర్వాత తత్వాలవి. అన్ని తత్వాలకు కూడా పూజ చేస్తూ ఉన్నారు కదా. శరీరము పంచతత్వాలతో తయారు చేయబడుతుంది. ఇప్పుడు పిల్లలైతే ముక్తిధామంలోకి వెళ్ళాలి. దీనికోసమే ఇంత భక్తి చేస్తున్నారు. అబ్ అప్నే సాత్ లే చల్తా హూ. బాబా అన్నారు, ఇప్పుడు నేను మీ అందరినీ నా వెంట తీసుకెళ్తున్నాను, మీరు సత్యుగానికి వెళ్తారు. బాబా వచ్చింది పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి తీసుకెళ్లేందుకు. పావన ప్రపంచము రెండు రకాలుగా ఉంది. ఒకటేమో ముక్తిని కూడా పావన ప్రపంచం అంటారు, రెండోది జీవన్ముక్తి కూడా పావన ప్రపంచం. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను కల్పకల్పం సంగం యుగంలోనే వస్తాను. మీరు భక్తి మార్గంలో ఎన్ని దుఃఖాలను పొందారు, పాడుతూ వచ్చారు. 4 ధామాలు తిరిగాము, కానీ 4 అడుగులు వెనక్కే వెళ్ళిపోయాము. అంటే చారో దామ్ లగాయే ఫేరే ఫిర్ భీ హర్దం దూర్ రహే అంటారు. అన్ని ధామాలు అన్ని యాత్రలు చేశాం, కానీ నీకు మాత్రం దూరమే అయ్యాము. తండ్రిని పరిచయం లేకుండా వెతికారు. పరిచయం లేకుండా దేన్నైనా వెతకండి. ఇప్పుడు ఒకదాన్ని వెతకండి అని అంటున్నాం, కానీ అది ఏంటనేది మీకు తెలియదు. ఎలా ఉంటుందో చెప్పండి అంటారు కదా ఎవరైనా వెతికేటప్పుడు. అది ఎలా ఉంటుందో చెప్పండి. ఏ కలర్ ఉంటుంది, ఎంత పెద్దదా చిన్నదా, ఎలా ఉంటుంది? కొన్ని గుణగణాలు చెప్తేనే కదా గుర్తుపట్టగలిగేది. కానీ అలాంటిది భగవంతుని పరిచయం ఏమీ లేకుండా నేను ఎంత కష్టపడ్డాను, ఎంత తిరిగాను, నిన్నెంత వెతికానని అంటూ ఉంటారు. బాబా నన్ను మీరు పిలిచారు, ఓ పతిత పావన రండి అని. తండ్రి తప్ప ఇంకెవరు కూడా పావనంగా చేయలేరు. మరి ఇది ఆట 5000 సంవత్సరాలది. డ్రామా అనుసారంగా ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు. కల్పకృతం కూడా చేశారు పురుషార్థం. దాని అనుసారంగానే రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. అందరూ ఒకే విధంగా అయితే చదువుకోలేరు కదా. ఇది పాఠశాల ఉంది. రాజయోగం యొక్క చదువు దేవీ దేవతలు ఎవరైతే ఉంటారో, దేవీ దేవత ధర్మానికి చెందిన వారు తప్పకుండా వచ్చి చదువుకుంటారు. మూలవతనంలో కూడా ఏదైతే సంఖ్య ఉందో అది యాక్యురేట్గా ఉంటుంది, తక్కువ ఎక్కువ జరగదు. నాటకంలో యాక్టర్స్ యొక్క లెక్క ఉంటుంది కదా, ఇంతమంది నటీనటులు పాత్ర వహిస్తున్నారు అని. పూర్తిగా అయితే ఇక్కడ ఈ డ్రామాను ఎవరు అర్థం చేసుకోవటం లేదు. ఎంతమంది ఉన్నారో, ఎంత అక్యురేట్గా ఉందో, ఎలా పాత్రలు వహిస్తారో ఇది ఎవరికి తెలియదు.
మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు. మిగతా అందరూ పరంధామం వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైనా లెక్క పెట్టగలుగుతారా పైన ఎంతమంది క్రింద ఎంతమంది అని? లెక్క పెట్టలేరు. ఇప్పుడు బాబా మీకు చాలా గుహ్యాతి గుహ్యమైన పాయింట్స్ వినిపిస్తున్నారు. ఆదిలో ఇప్పుడు చెప్తున్నటువంటి జ్ఞానం యొక్క వివరణకి ఆదిలో వినిపించినటువంటి వివరణకి తేడా చాలా ఉంది అంటున్నారు. ఎక్కడైనా అంతే కదా. ముందు స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏ అని పలక నిండా పెట్టిస్తారు. తర్వాత క్లాసులో ఎంత రాస్తారు? చిన్న లైన్లో రాస్తారు. ఎంత పెద్దగా ఒక పలక నిండా, పెద్ద పుస్తకం నిండా ఒకటే అక్షరం నేర్చుకున్నారు మొదట. కానీ అక్షరం వచ్చేసాక దాన్ని చాలా చిన్న సైజులో రాయడం అలవాటు చేసుకుంటారు. అలాగే బాబా ముందు ఆత్మ అంగుష్టాకారంలో ఉంటుంది, పెద్దగా చెప్పారు. తర్వాత కళ్ళకు కూడా కనబడదు, అంత సూక్ష్మమైనది ఆత్మ అని అనుభవం చేయించారు. అభ్యాసం అనుభవం చేయించారు. అలా గుహ్యాతి గుహ్యమైన పాయింట్స్ వినిపిస్తూ ఉంటారు. వెంటనే ఎవరు ICS పరీక్ష రాసి పదవి పొందలేరు కదా. సమయం పడుతుంది కదా. నంబర్ వారీగా లెవెల్స్లో చదువులు ఉంటాయి కదా. ముందు ఇది పాస్ అవ్వాలి, తర్వాత ఆ పరీక్ష రాయగలుగుతారు అని అలా ఉంటుంది కదా. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు. కానీ మనుషుల బుద్ధిలో నిలబట్లేదు. రోజు రోజుకి కొత్త పాయింట్స్ బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పతిత పావనుడైన తండ్రిని నన్ను మీరు పిలిచారు. నేను వచ్చింది మిమ్మల్ని పావనంగా తయారు చేయటానికి. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి. అప్పుడు మీరు సతోప్రధానంగా అవుతారు. మళ్ళీ ఇక్కడికి పాత్ర వహించేందుకు వస్తారు. బాబా చెప్తున్నారు, ఆత్మ పతితంగా అయింది. అందుకే పతిత పావనుడైన తండ్రిని జ్ఞాపకం చేస్తున్నారు, పావనంగా తయారు చేయమని. ఎంత వండర్ ఉంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర ఉంది. దీన్ని ఏమంటారు? సృష్టిలోని అతి గొప్ప వింత అని చెప్పాలి. కళ్ళకే కనబడట్లేదు ఆత్మ. కొందరు అంటారు, నాకు పరమాత్మ సాక్షాత్కారం జరగాలి అని. కొందరు ఏమంటారు, ఆత్మ అంటే ఒక చిన్న బిందువు సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? చిన్న బిందువు సాక్షాత్కారం. మరి చిన్న బిందువు యొక్క సాక్షాత్కారం జరిగితే ఏం అర్థమవుతుంది? ఏమి అర్థం చేసుకోలేరు కదా. నన్ను తెలుసుకోగలుగుతారు, నేను తెలుసుకునే యోగ్యంగా ఉంటాను, కానీ చూడడానికి మాత్రం నేను కనిపించాను. అలా చూడడానికి ఒక వస్తువా శివబాబా ఏమైనా? ఆత్మకు ఈ అన్ని కర్మేంద్రియాలు లభించాయి పాత్ర వహించేందుకు. ఎంత పాత్ర పోషిస్తుంది, ఎంత వండర్ ఉంది. ఆత్మ ఎప్పుడైనా అరిగిపోతుందా? అరిగిపోయిందా? అరిగిపోదు. అలసిపోవడం పక్కన పెట్టండి, అలసిపోతుంది ఆత్మ, కానీ అరిగిపోదు. ఎంత అలసిపోతుంది అంటే ఇంకొద్దు నాకు ఈ జన్మలు అనేంతగా అలసిపోతుంది, కానీ అరిగిపోదు. పాత్ర మాత్రం ఎవర్ గ్రీన్, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఇది అవినాశి డ్రామా. ఇక్కడ అవినాశి తయారవుతున్నటువంటి డ్రామా ఇది. ఎప్పుడు తయారైంది అనే ప్రశ్న రాకూడదు. దీన్ని అనాది అంటారు. మనుషుల్ని అడగండి, రావణుణ్ణి ఎప్పటి నుండి కాలుస్తున్నారు అని. శాస్త్రాలు ఎప్పటి నుండి చదువుతున్నారు అంటే చెప్పలేరు. అనాది అంటారు. పరిచయం లేదు, కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. బాబా అర్థం చేయిస్తారు. ఉన్నట్లుగా నేను పిల్లలకి ఇప్పుడు చదివిస్తున్నాను. మీకు తెలుసు, మీరు పూర్తి అవివేకులుగా తయారయ్యారు. బాబా ఇప్పుడు మళ్ళీ వివేకవంతులుగా తయారు చేస్తున్నారు, అనంతమైన జ్ఞానాన్ని ఇస్తూ. అక్కడేమో హద్దు చదువు, ఇదేమో అనంతమైన చదువు. అర్థకల్పం పగలు, అర్థకల్పం రాత్రి ఉంటుంది. 21 జన్మలు, అంశం మాత్రం కూడా దుఃఖాన్ని మీరు పొందరు అంటారు కదా. మీ తలపైన ఉన్న ఒక వెంట్రుకను కూడా ఎవరు
కదిలించలేరు, అటు ఇటు చేయలేరు, లాగలేరు, పీకలేరు. అంతగా మీ యొక్క రాజ్యం స్థిరంగా ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు. ఏ దుఃఖం మీ దరికి రాదు. పేరే సుఖధామం. ఇక్కడైతే సుఖమే లేదు. ముఖ్యమైనది పవిత్రత. క్యారెక్టర్స్ బాగుండాలి. పిల్లలందరికీ ప్రతి విషయం క్లియర్గా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. లాభ నష్టాలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడైతే బాబా ఏం చెప్తున్నారంటే అసలు లాభం విషయమే పోయింది. ఎటు చూసినా నష్టమే నష్టం. ఈ ప్రపంచంలో దేంట్లోనూ లాభం లేదు. వినాశనం సమయం వచ్చేసింది. ఏమేం చూడాల్సి వస్తుంది చూడండి. బర్సాత్ నై హోతీ హై, వర్షాలు పడవు. ధాన్యం చాలా ఖరీదైపోతుంది. భలే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, 3 సంవత్సరాల వరకు ధాన్యాన్ని స్టోర్ చేసినా, ఎన్ని చేసినా మరి ధాన్యపు భాండాగారాలే తడిసిపోయాయి అనుకోండి, ఏం జరుగుతుంది? బయటి నుండి మళ్ళీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎలాంటి సమయం వస్తుందంటే ఒకరోజు తినడానికి ఒక ధాన్యపు గింజ కూడా దొరకదు అంటున్నారు. అలాంటి ఆపదలు రానున్నాయి. వీటిని మనుషులు గాడ్లీ కెలమిటీస్ అనుకుంటారు, ఈశ్వరీయ ఆపదలు అని. కానీ బాబా అన్నారు వర్షాలు పడకపోవడం ఇది ప్రకృతి సిద్ధంగా జరుగుతున్నటువంటిది. దానికి నేనేమి శాసించి నేనేమి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది నేను చేయిస్తున్నది కాదు అని బాబా అంటారు. ఒకవేళ వర్షాలు చాలా కాలం వరకు పడలేదనుకోండి, కరువు వచ్చేస్తుంది. అన్ని తత్వాలు చెడిపోతాయి అంటున్నారు. చాలా చోట్ల వర్షం బాగా నష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని చోట్లనేమో వర్షాలు పడకపోవడం వలన చాలా నష్టం జరుగుతుంది. అంటే అతివృష్టి అనావృష్టి రెండు నష్టాన్ని కలిగిస్తాయి. పిల్లలైన మీకు తెలుసు, తండ్రి ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన చేస్తున్నారు. మీ లక్ష్యం ఉద్దేశమే ఇది. మీరు తిరిగి నరు నుండి నారాయణుడిగా తయారవుతున్నారు. ఈ అనంతమైన చదువు అనంతమైన తండ్రి చదివిస్తారు. ఎలా చదువుకుంటారో అలాంటి పదవిని పొందుతారు. తండ్రి పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. పురుషార్థం తక్కువగా చేశారనుకోండి, పదవి కూడా తక్కువగానే పొందుతారు. టీచర్కి అర్థమవుతుంది కదా, మరి స్టూడెంట్ ఎంతవరకు చదువుకుంటున్నారు, ఎన్ని మార్కులతో పాస్ అవుతారు అనేది టీచర్కి తెలిసిపోతుంది. అందుకే పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇతరులను తన సమానంగా తయారు చేస్తారో అప్పుడు బాగా చదువుకుంటున్నారు అని అనిపిస్తుంది. చూడండి, బాగా చదువుకునే విద్యార్థులు తప్పకుండా మొద్దుగా ఏమి అర్థం చేసుకొని వాళ్ళకి అర్థం చేయిస్తూ ఉంటారు. తనతోటి సహపాఠి విద్యార్థులకు కూడా చదివిస్తూ ఉంటారు. అప్పుడు అర్థం చేసుకుంటారు చూసేవాళ్ళు, అమ్మో ఇతను చాలా ఇంటెలిజెంట్గా ఉన్నాడు, తన తోటి విద్యార్థులకు ఎంత బాగా చెప్తున్నాడు అని అనుకుంటారు. ముఖ్యమైనది ఇక్కడ స్మృతి యాత్ర. తలపైన పాపాల భారము చాలా ఉంది. బాబా అందుకే నన్ను జ్ఞాపకం చేయండి, మీ పాపాలు భస్మం అవుతాయి అంటున్నారు. ఇది ఆత్మిక యాత్ర. చిన్న పిల్లలకు కూడా నేర్పించండి, శివబాబాను జ్ఞాపకం చేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకు కూడా శివబాబా నుండి వారసత్వం తీసుకునే హక్కు ఉంది కదా. ఇది అర్థం చేసుకోకపోతే, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి అని ఈ విషయాన్ని చెప్పకపోతే మరి అందరూ వంచితులు అవుతారు కదా. అందుకే అందరికీ చెప్పండి, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. కేవలం శివబాబాని జ్ఞాపకం చేయడం కాదు. ఏంటి ఇక్కడ కాన్సెప్ట్? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి శివబాబాని జ్ఞాపకం చేయాలి. శ్రమ చేయడంతో వారి కళ్యాణం కూడా జరుగుతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप
दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण कोसम मुख्य सारम। ఫస్ట్ పాయింట్, నరుని నుండి నారాయణ పదవిని పొందటానికి అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన చదువు చదువుకొని ఇతరులకు కూడా చదివించాలి. తన సమానంగా తయారు చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, లోభం మోహం యొక్క తాళ్లను తొలగించుకునే శ్రమ చేయాలి. తన నడవడికను ఎంత పరివర్తన చేసుకోవాలి అంటే ఇంకా లోపల ఎలాంటి భూతాలు ప్రవేశించకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు, నరుని నుండి నారాయణుడిగా అయ్యే పదవిని పొందడానికి చదువుకోవాలి, చదివించాలి. అంటే వేరే వాళ్ళని మన సమానంగా తయారు చేసి సేవ చేయాలి. సెకండ్ పాయింట్లో బాబా లోభం మోహం తాళ్లను తెంచుకునే శ్రమ చేయాలి. మీ నడవడికను మార్చుకోవాలి, ఇంకే భూతం మీలో ప్రవేశించకూడదు అంటున్నారు. वरदान, भगवान और भाग्य की स्मृति से औरों का भी भाग्य बनाने वाले खुशनुमा खुश नसीब भव. భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతితో ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేసేటువంటి సంతోషకరమైన అదృష్టవాన్ భవ. వివరణ, అమృత వేళ నుండి రాత్రి వరకు విభిన్న రకాల భాగ్యం యొక్క స్మృతులను మనసులోకి తీసుకురండి. ఇదే పాట పాడుతూ ఉండండి. వాహన శ్రేష్ఠ భాగ్యం. భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతిలో ఉండండి. అప్పుడు ఇతరులను కూడా భాగ్యవంతులుగా తయారు చేయగలుగుతారు. బ్రాహ్మణులు అంటేనే సదా భాగ్యవంతులు, సదా అదృష్టవంతులు. బ్రాహ్మణాత్మల యొక్క సంతోషాన్ని తగ్గించే ధైర్యం ఎవరు చేయలేరు. బ్రాహ్మణాత్మల యొక్క సంతోషాన్ని తగ్గించే సాహసం ఎవరు చేయలేరు. ప్రతి ఒక్కరూ సంతోషకరమైన అదృష్టవంతులుగా ఉన్నారు. బ్రాహ్మణ జీవితంలో సంతోషం తొలగిపోవడం ఇది అసంభవం. భలే శరీరం పోయినా కానీ సంతోషం మాత్రం తొలగిపోదు. స్లోగన్, माया के झूले को छोड़ अतीन्द्रिय सुख के झूले में सदा झूलते रहो. మాయా ఊయలను విడిచిపెట్టి అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో సదా ఊగుతూ ఉండండి. మాయా ఊయలను విడిచి అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఈరోజు స్వమానము, నేనాత్మను సంతోషకరమైన అదృష్టవంతుడను. నేను సంతోషకరమైన అదృష్టవంతుడను. ఏం గుర్తుంచుకోవాలి? భగవంతుడు, భాగ్యం. ఎవరిని పొందాను, ఏం పొందాను, ఈ రెండు గుర్తుంచుకొని రోజంతా ఇదే నశాలో సంతోషం యొక్క వైబ్రేషన్స్ని అందరికీ అందిద్దాం. నేను సంతోషకరమైన అదృష్టవంతుడను. ఓం శాంతి.